ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా వేదవ్యాస మహర్షి ప్రణీతమైనటువంటి, తెలుగులో తిక్కన గారి ప్రణీతమైనటువంటి మహాభారతంలో కృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిన్న 10వ భాగంలో ఉత్తర అభిమన్యుల యొక్క వివాహం తర్వాత జరిగినటువంటి సభలో జరిగిన విశేషాలు చెప్పుకున్నాం. ద్రుపద పురోహితుడు వెళ్ళాడు, చెప్పవలసిన 4 మాటలు చెప్పి కొంచెం కఠినంగానే మాట్లాడాడు. ఆయన బ్రాహ్మణుడు కదా, వాక్కు కఠినంగా ఉంటుంది. వచ్చేశాడు. కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. అర్జునుడు కూడా బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళాడు. ఎందుకని? కృష్ణుడి యొక్క సహాయాన్ని అర్థించడానికి వెళ్ళాడు. ఇది పాండవోద్యోగ విజయాల నాటకంలో పడకసీను అంటుంటారు. మా చిన్నతనంలో మమ్మల్ని ఈ డ్రామాకి, ఈ ఇదొకటి హరిశ్చంద్ర, ఈ నాటకాలకి ప్రాంప్టింగ్ చెప్పడానికి తీసుకెళ్ళేవాడు. ఈ గ్రామాల్లో చదువురాని వాళ్ళే ఈ నాటకాలు వేసేవాళ్ళు ఎక్కువ. వాళ్ళకి పద్యాలు నేర్పించేవాడు. మా నాన్నగారు చెప్పేవాడు, నేర్పించేవాడు. అంటే లిరిక్ నేర్పించేవాడు. హార్మోనిస్ట్ దగ్గర కూర్చొని ఆ పద్యం పాటలు నేర్చుకునేవాడు. అంటే నోటిపాటే, కంఠోపాఠం వాళ్ళకి. అంతే తప్ప వాళ్ళకి పుస్తకాలు చూసి చదవటం లేదు. అందరూ కాదు, ఎక్కువ మంది అదే బాపుతుంటారు అన్నమాట గ్రామాల్లో. ఈ ఎండాకాలం వచ్చిందంటే పొలం పనులు ఉండవు. ఈ నాటకాలు వేసేవాడు. బాలనాగమ్మ ఒకటి, హరిశ్చంద్ర ఒకటి, ఈ పాండవోద్యోగ విజయాలు, ఇటువంటి వేసేవాళ్ళు అన్నమాట. ఆ నాటకంలో ఉన్నటువంటి ఘట్టం పానుపు ఘట్టం అని, అంటే పడక సీన్. దుర్యోధనుడు మిగతా రాజులందరిలాగా అందరి దగ్గరికి అలా కాకుండా కృష్ణుడి దగ్గరికి తానే వెళ్ళాలి అనుకున్నాడు. అంటే రాయబారిని పంపకుండా తానే స్వయంగా వెళ్ళాలి అనుకున్నాడు. ఇక్కడ 2 కారణాలు. పాండవులకు కృష్ణుడిని దూరం చేయాలి. ఎటుకూడి బలరాముడు తన వైపే, తనంటే అభిమానం. ఇది అతడి ఉద్దేశం అండి. అర్జునుడు కూడా వెళ్ళాడు. అయితే ఇక్కడ ధర్మరాజు అర్జునుడిని పంపించాడు. ఎందుకని అర్జునుడిని పంపించాడు? అర్జునుడు కృష్ణుడు ఇద్దరు మంచి మిత్రులు. అంతేకాదు, కృష్ణ పరమాత్మ యొక్క చెల్లెల్ని కూడా చేసుకున్నారు, సుభద్రాదేవి. రెండోది, దుర్యోధనుడు తానే స్వయంగా పోవాలి అని ఎందుకున్నాడు? భక్తి లేదు, గౌరవం లేదు వాడికి, భయం అంతకంటే లేదు. వాడి ఉద్దేశం ఏంటంటే, శ్రీకృష్ణుడు యదుసింహుడు, ఆయన ఏం చెబితే యాదవులందరూ అదే వింటారు. అంతేకాదు, కృష్ణుడు పాండవ పక్షపాతి, పైపెచ్చు వాళ్ళకి బంధువు, పెద్ద బలగం కలిగిన వాడు. అతడి అన్న బలరాముడు కృష్ణుడు ఎంత చెబితే అంత. పైపెచ్చు అర్జునుడికి కృష్ణుడు బహిప్రాణం. అతడిని ముందుగా అడిగి తన వైపు కనుక మళ్లించుకుంటే పాండవ హితుల్లో భేదాన్ని కలిగించవచ్చు అనేది ఒక ఊహవాడి. అంటే భేదోపాయమే దుర్యోధనుడి యొక్క ఊహకి దోహదం చేసిందని వెళ్ళాడు. శ్రీకృష్ణుడు నగరమైన ద్వారకలో ప్రవేశించాడు. ఆ రోజే అర్జునుడు కూడా శ్రీకృష్ణ చూడటానికి వచ్చాడు. చూడండి, శ్రీకృష్ణుడు తన మందిరంలో పడుకొని ఉన్నాడు. ముందుగా దుర్యోధనుడు వెళ్ళి
తలవైపునున్నటువంటి ఉన్నతమైన పీఠం మీద కూర్చున్నాడు. అంటే ఈ గోపాలుడు, ఈ యాదవుడు ఇతడి యొక్క పాదాల దగ్గర నేనెందుకు కూర్చోవాలి? అహంభావం. కృష్ణుడు పరమాత్మ అనేటువంటి విషయం అతని దృష్టిలో లేనే లేదని. ఆ తర్వాత అర్జునుడు వచ్చాడు. మెల్లగా కాళ్ళ దగ్గరికి వెళ్ళి వినయంతో నిలబడ్డాడు అక్కడ. దుర్యోధనుడు ఉద్ధతుడు, గర్వపోతు. అర్జునుడు వినయపరుడు. తల నుంచి కాళ్ళ వరకు చూడటం, శ్రీకృష్ణుణ్ణి మానవుడిగా భావించడం, అది దుర్యోధనుడు దృక్పథం అయితే, పాదాల నుంచి మొదలుపెట్టి శిరస్సు దాకా చూడటం అనేది శ్రీకృష్ణుడిలో మాధవుణ్ణి దర్శించటం, విష్ణువుని దర్శించటం, నారాయణుడిని దర్శించటం. ఇది అర్జునుడి యొక్క శరణాగత దృక్పథం అండి. ఇది అద్భుతమైనటువంటి ఘట్టం అండి. ఈ ఘట్టంలో అర్జునుడు అల్లంత దూరంలో ద్వారకను చూశాడు. చూడండి ఎంత నాటకీయత ఉంటుందో తిరుపతి వెంకట కవులు. అదిగో ద్వారక ఆలమందలవిగో అందందు గోరాడు అయ్యది ఏ కోట అదే అగర్త అవెర చెల్వారలే యాదవుల్ యదు సింహుండు వసించు మేడ అదిగో ఆలానదంతవళాభ్యుదయం వై వరమందిరాంతర తురంగోచ్చండమై పర్వెడు. ఏమివి ఈ విచిత్రం అనుకుంటున్నాం. అదిగో ద్వారక, అదిగో ఆలమందలు కనిపిస్తున్నాయి, ఆవులు అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాయి ఆలమందలు. అదే కోట, ఆ కోటకు ముందు అగర్త కనిపిస్తుంది, వాళ్ళే యాదవులు. యదుసింహుడైన కృష్ణ పరమాత్మ నివసించే మేడ అదే. ఆ మందిరం ఆ దగ్గరలో గుర్రాలు, ఏనుగులు ఉండేటటువంటి శాలలన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ చూశాడు. అక్కడికి వెళ్ళేసరికి దుర్యోధనుడు కనపడ్డాడు. అరే, నాకంటే ఈ దుర్యోధనుడు ముందే వచ్చి ఇక్కడ కూర్చున్నాడే. కృష్ణ పరమాత్మ పాదాల దగ్గరికి వెళ్ళాడని చెప్పుకున్నాం కదా, తిక్కన గారు రాశారు కదా. అలా వీళ్ళు కూడా ఏ విధంగా రాశారో చూడండి. కృష్ణ పరమాత్మ యొక్క దివ్య సౌందర్యాన్ని ఇక్కడ వర్ణించాడు. ఆయన యొక్క లక్షణాలన్నీ చెప్పాడు. అరవిందాక్షుడు శేషశాయి జగదేకారాధ్యుడు అంబోధిజావరుడు ఆర్తావనుడు అంగజాంగజుడు శ్రీవత్సంకుండేమో నిరంతర నిర్నిద్రుడు నిద్రజిందెడి పవల్ తచ్చీర్షంబు ప్రక్కన అక్కురునాథుండదె కూరుచుండే తళుకుల్ కుల్కంగ పీఠంబున అంటాడు. అరవిందాక్షుడు ఆయన అంటే కమలాల వంటి కళ్ళు కలిగిన వాడు. శేషశాయి, ఆదిశేషుడు పాన్పు మీద పడుకునేవాడు. జగదేకారాధ్యుడు, జగత్తు మొత్తంలో ఒకే ఒక ఆరాధ్య దైవం ఆయన. అంబోధిజావరుడు అంటే సముద్రుడి యొక్క పుత్రికైన లక్ష్మీదేవి భర్త. అంతేకాదు ఆర్తావనుడు, ఆర్తులను రక్షించేటటువంటి వాడు. అంగజాంగజుడు, మన్మథుణ్ణి కన్న తండ్రి. శ్రీవత్సాంకుడు, ఎడమవైపు శ్రీవత్సం అనేటువంటి లాంఛనం ఉంటుంది, పుట్టుమచ్చ. అంతేకాదండి, నిరంతర నిర్నిద్రుడు అన్నాడు. భగవంతుడు నిద్రపోతే ప్రపంచం అంతా ఏమైపోతుంది? అందుకని నిరంతర నిర్నిద్రుడు. పగటిపూట నిద్రపోతున్నాడు ఆశ్చర్యకరంగా. అటువంటి పరమాత్మ యొక్క తలవైపు ఆ కురునాథుడైనటువంటి దుర్యోధనుడు తళుకులు కులుకుతూ పీఠమే మీద కూర్చున్నాడే అనుకున్నాడు. కృష్ణుడు కపట నిద్ర నడుస్తున్నాడు. ఈ అర్జునుడు ఎంతకీ రాడేమిటి అని అనుకుంటున్నాడండి. అలా వచ్చి నన్ను యుద్ధానికి సహాయం అడగటేంటి?
అలా వచ్చి నన్ను అడగటానికి ఏమైనా మొహమాట పడుతున్నాడా అంటున్నాడు. పరమాత్మను చూసి అర్జునుడు జలజాతాసన ముఖ్య దైవత శిరస్సంలగ్న కోటీర పంక్తులకెవ్వాని పదబ్జ పీఠికడు నిగ్గుల్గూర్చు తత్సన్నిధి స్థలి కూర్చుండి భవంబు పావనముగా దైవారగా వించి నా తొలి జన్మమున కూడు పాపముల ఆందోళింపగా చేసేదం. ఆహా, ఇది కదా అర్జునుడి యొక్క భక్తి. తనలో తను అనుకున్నట్టు జలజాతాసనుడు అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మ మొదలైనటువంటి ముఖ్యమైనటువంటి దేవతలంతా ఎవరి యొక్క పాద పీఠిక పైన తమ శిరస్సుల మీద ఉండే కిరీటాలను తాకించి నమస్కరిస్తారో, ఎవరి జన్మములైతే పావనము చేస్తాడో అటువంటి కృష్ణస్వామి నా తొలి జన్మలో ఉండేటటువంటి పాపాలన్నీ కూడా తొలగింపజేయుగాక అని మనస్సులో అనుకున్నాడు. దుర్యోధనుడు అర్జునుడిని చూశాడు. అరేరే, నేనేదో సహాయం అడగటానికి వస్తే ఈ అర్జునుడు కూడా వచ్చాడే, ఈ అర్జునుడిని చూశాడా, అతను కూడా భాగం ఇస్తాడే అనుకుంటూ ఉన్నాడు. అసలే ఇతను పాండవ పక్షపాతి. ఏమవుతుందో చూద్దాం అని అనుకుంటూ ఉన్నాడు. అర్జునుడు పాదాల దగ్గర ఉండే పీఠం మీద కూర్చున్నాడు. కృష్ణుడి వైపే చూస్తూ ఉన్నాడు. నిద్రమొత్తు నటిస్తూ ఒక్కసారిగా లేచాడు మంచం మీద నుంచి. స్వామి పాదాల వైపు ఉండేటటువంటి అర్జునుడిని ప్రీతితో కౌగిలించుకున్నాడు. ఎక్కడ నుండి రాక ఇటకు, బావా అర్జున, ఎక్కడ నుండి రాక ఇటకు, ఎల్లరూ సుఖులే కదా, యశోభక్కులు నీదు అన్నలును, భవ్య మనస్కులు నీదు తమ్ములు, చక్కగనున్నవారే భుజశాలి వృకోదరుడు, అగ్రజాజ్ఞకు తక్కగా నిల్చి శాంతగతి తాను చెరించునే తెలుపు అర్జున. దుర్యోధనుడు అక్కడ ఉన్నాడని తెలిసి ఆయన, అందుకని అర్జునుడితో ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. మీ అన్నయ్యలు ఇద్దరు బాగున్నారు కదా అంటున్నాడు. ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, భీముడు, ధర్మరాజు. భవ్యమైన మనస్కులు అయినటువంటి నీ తమ్ముళ్ళు చక్కగా ఉన్నారు కదా అని అంటూ ఇక్కడ ప్రత్యేకంగా భీముడి యొక్క ప్రస్తావన తెచ్చాడు. భుజశాలి వృకోదరుడు, వృకోదరుడు అన్నాడు, అందులో భుజశాలి అన్నాడు, అంటే గొప్ప భుజబలం కలిగినటువంటి వాడు. మీ భీముడు మీ అన్నయ్య ఆజ్ఞకి బద్ధుడుగా ఉన్నాడా, శాంతంగా ఉంటున్నాడా అన్నాడు. అంటే భీముడు శాంతం వహించకపోతే నీ అంతు తేలుస్తాడు అని ఇక్కడ అన్యాపదేశంగా వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ పక్కనే కూర్చొని ఉన్నటువంటి దుర్యోధనుడిని చూడకపోయినా వెంటనే పక్కకి తిరిగాడు. దుర్యోధనుడుగా కనపడ్డాడు. దుర్యోధనుడిని చూసి గౌరవంతో అంటున్నాడు. అక్కడ ఎలా మాట్లాడాడు, ఇక్కడ ఎలా మాట్లాడాడు చూడండి పద్యం. అక్కడ ఉత్పలమాల ఛందస్సు, ఇక్కడ శార్దూలం. బావా ఎప్పుడు వచ్చి తీవు, అక్కడేమడిగాడు, ఎక్కడ నుండి వస్తున్నావు అన్నాడు. ఆయనకి తెలియదా ఉపప్లావ్య నుండి వస్తున్నాడని. బావా ఎప్పుడు వచ్చి తీవు, సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్, నీ వాల్లభ్యమును పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే, మీ వంశోన్నతి గోరు భీష్ముడును, మీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్, సేమముమై నెసంగుదురే నీ తేజంబు హెచ్చించుచు. ఇక్కడ చూడండి,
నీ తమ్ముళ్ళందరూ సుఖంగా ఉన్నారా అంటే ఇంకా కొద్ది కాలమే సుఖంగా ఉంటారు, జాగ్రత్త అంటున్నాడు. అంతేకాదు నీ వాల్లభ్యాన్ని పట్టే కర్ణుడు సుఖోపేతుడుగా ఉన్నాడా అంటున్నాడు. అంటే కర్ణుడు ప్రసక్తి ఎందుకు తెచ్చాడు? అర్జునుడు ఉన్నాడు ఇక్కడ, అర్జునుడికి కర్ణుడికి పడదు, అందుకని అర్జునుడిని రెచ్చగొట్టాలని కర్ణుడు ప్రసక్తి తెచ్చాడు. తర్వాత మీ వంశోన్నతిని కోరేటటువంటి భీష్ముడు, మీ మేలు కోరేటటువంటి ద్రోణాది బ్రాహ్మణ దేవులు క్షేమంగా ఉన్నారు కదా. అంటే వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి అంటే నువ్వు పాండవుల యొక్క రాజ్యం ఇచ్చేస్తే క్షేమంగా ఉంటారు అని. అంతేకాదు నీ తేజస్సు హెచ్చిస్తూ ఉన్నారు కదా వాళ్ళు అంటున్నాడు. అంటే కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు వీళ్ళందరి అండ చూసుకొని నువ్వు విర్రవీగుతున్నావేమో, జాగ్రత్త అని పరమాత్మ అన్యాపదేశంగా చెప్పారు. మీరు ఎందుకు వచ్చారో చెప్పు అన్నాడు దుర్యోధనుడు అంటున్నాడు, కృష్ణ, కౌరవ పాండవుల్ పెనగు కాలము చేరువయ్యే, మాకు అవ్వారికి కూడా ఎక్కుడగు బంధు సముద్రుడవీవుగాన, నీ చేరిక మాకు నిర్వులకు సేమము కూర్చడిదౌట, సాయము కోరగనే గుదించితిమి గోపకులైక శిరో విభూషణ అన్న. కౌరవులు పాండవులు యుద్ధం చేసే సమయం దగ్గర పడింది. మాకు వాళ్ళకి కూడా బంధు సముద్రుడు ఉంది, సమానమైన బంధుత్వం ఉంది. నీ చేరిక మాకు ఇద్దరికి క్షేమం కూరుస్తుంది. నువ్వు ఏ వైపు ఉంటావో వాళ్ళకి క్షేమం. అందుకని నీ యొక్క సహాయం కోరటానికి వచ్చాము అని అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు కృష్ణుడు, దుర్యోధన, నువ్వు చెప్పింది బాగా యుక్తియుక్తంగా ఉంది. సర్వ విధాలా మీ ఇద్దరికీ నేను సాయం చేయదగిన వాడిని. అయితే ముందు వెనకల గురించి విచారిద్దాము అంటున్నాడు పరమాత్మ. వెలికి పెట్టాడు ఇక్కడ ముందు వెనుకలు. ముందుగా వచ్చి తీవు దుర్యోధనుని చూపించి దుర్యోధనుడితో అంటున్నాడు, ముందుగా వచ్చి తీవు అనగానే సంతోషంతో వెలిగిపోయింది. ఆహా, నేను ముందొచ్చానని ఒప్పుకుంటున్నాడు కదా అని మళ్ళీ వెలికి పెట్టాడు స్వామి. ముందుగా అర్జును నేను చూచి తిను, కానీ అర్జునుడిని ముందుగా నేను చూశాను. నువ్వు ముందు వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ నేను ముందు చూసింది అర్జునుడిని. దుర్యోధన, ముందుగా వచ్చి తీవు ముందుగా అర్జును నేను సూచితి, బంధువులన్న అంశమది పాయక నిల్చే, సహాయమిర్వురు చెందుట పాడి మీకునై చేసేద సైన్య విభాగము, అందు మీకును తగుదాని గైకొనుడు కోరుట బాలుని కొప్పు మున్నుగా. ఇక్కడ ఇంకో మెలికి పెట్టాడు. ముందొచ్చావు నువ్వు, బాగుంది, కానీ అర్జునుడు నేను ముందుగా చూశానయ్యా. బంధువులు కాబట్టి, నా మనస్సులో మీరిద్దరూ బంధువులు కాబట్టి మీ ఇద్దరు కూడా నా సహాయం పొందటానికి అర్హులే, ధర్మం కూడా. అందువల్ల నేను సైన్య విభాగం చేస్తాను. అందులో మీకు నచ్చింది మీరు కోరుకోవచ్చు, కానీ కోరుకోవటం అనేది చిన్నవాడికి ముందు అవకాశం ఇవ్వాలి అన్నాడు. ముందు చూశాను అర్జునుడిని, రెండోది నీకంటే చిన్నవాడు, అన్నచాటు తమ్ముడు కాబట్టి అర్జునుడికి మొదటి అవకాశం అన్నాడు. ధనంజయ, ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటి అన్నాడు. కృష్ణ, సకల ధర్మ స్వరూపుడమైనటువంటి నీకు ఇతరులు చెప్పవలసింది ఏముంటుంది అన్నాడు పరమాత్మతోటి అర్జునుడు. దుర్యోధనుడు నవ్వి, బావా, నీ యావచ్చక్తిని ఉపయోగించి అర్జునుడికి ఇందులో భాగం కల్పించడమే కాకుండా కోరుకోవటంలో కూడా మొదట అతడికే అవకాశం ఇచ్చి ఇంకా నీ అభిప్రాయం ఏంటని అడుగుతావా? ఇంతకంటే ఎవరి అభిప్రాయం ఎట్లా ఉంటుంది?
అన్నాడండి. సుయోధన, అట్లా కాదయ్యా, నువ్వు సర్వస్వతంత్రుడివి, ఇతడు అన్నచాటు తమ్ముడు, అందువల్ల వేరుగా అడగవలసి వచ్చిందే తప్ప నువ్వు వేరే విధంగా అనుకోవద్దు అన్నాడు. ఒకవేళ సుయోధన ఇప్పుడు అర్జునుడిని అడగకుండా మనకు తోచినట్లుగా భాగాలేస్తే కోరుకోమంటే నేను ఏదో ఒక విధంగా చేస్తే అది ఆ ధర్మరాజుకు నచ్చకపోతే వాసుదేవుడు బంధువై ఉన్నా కూడా మమ్మల్ని వంచాడు అనొచ్చు కదా. అటువంటప్పుడు ముమ్మాటికి నీ తమ్ముడికి చెప్పే చేశాను అని జవాబు చెప్పడానికి అవకాశం ఉంచుకోవటం కోసం ఈ విధంగా చేస్తున్నానే తప్ప వేరు విధంగా నువ్వు అనుకోవద్దు అంటున్నాడు. ఇక్కడ సైన్య విభాగం చెబుతున్నాడు. అన్ని ఎడల నాకు దీటైన వారు గోపకులు 10,000 అకుంఠబలులు గలరు, నారాయణాక్ష చెన్నలరు వారు, వారలొక వైపు నేనొక వైపు మరియు అని ఇక్కడ ఒక మెలుగు పెట్టాడు. మళ్ళీ అన్ని విధాలుగా నాతో దీటైనటువంటి వాళ్ళు నారాయణాక్ష గోపకులు అని 10,000 మంది ఉన్నారు. ఆ 10,000 మంది ఒకవైపు, నేనొక్కడిని ఒకవైపు అన్నాడు. మరి ఒక్కడిని అయితే ఏమిటి ఇక్కడ? యుద్ధమొనరింత్రువారల బద్ధమెందులకు, నేను పరమాత్ముడనై యుద్ధంబు త్రోవబోవక, బుద్ధికి తోచిన సహాయమును వనరింతు అన్నాడు. నేను యుద్ధం జోలికి వెళ్ళను. అయితే పరమాత్ముడనై అంటే గొప్ప ఆప్తవాక్యం మాత్రం చెబుతాను, నా బుద్ధికి తోచిన సహాయం మాత్రం చేస్తాను, అంతే తప్ప నేను ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేయను అన్నాడు. దుర్యోధనుడు వెంటనే తనలో అనుకున్నాడు, అవురా ఈ కృష్ణుడు ఎంత మోసం చేస్తున్నాడు, సైన్యాన్నంతా అర్జునుడికి ఇవ్వాలి అనుకొని ఈ పన్నాగం పన్నాడా, ఎంత వెర్రివాడైనా ఈ విధంగా కోరుకుంటాడా? అయినను పరమాత్ముండకు శ్రీకృష్ణుడిని విడిచిపెట్టి అర్జునుడు ఇతరాన్ని అపేక్షిస్తాడా? తల పంకించాడు. అపేక్షిస్తే కృష్ణుడి యొక్క కపటోపాయం నాకే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాడు. వాడు కృష్ణుడు ఏ వైపు ఉంటే ఆ వైపు జయం వస్తుంది అని అనేక మంది చెప్పినా వాడి దృష్టిలో లేదది. యతో కృష్ణ తతో జయ, అది కదా. అంతేకాదు యతో ధర్మ తతో కృష్ణ, ఎటు ధర్మం ఉంటుందో అటు కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఎటువైపు ఉంటే ఆ పక్షం గెలుస్తుంది. భగవద్గీతలో కూడా యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరగా తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ అన్నాడు కదా సంజయుడు చివరి శ్లోకం. అనుకుంటున్నాడు ఈ కృష్ణుడు ఆయుధం పట్టుకోట, యుద్ధం చేయడట, అటువంటి ఇతడి యొక్క కంచి గరుడ సేవ ఎవరికి ఉపయోగపడుతుంది, ఇటువంటి వాడిని ఎవరు కోరుకుంటారు అనుకుంటున్నాడు అజ్ఞానంతో. వెంటనే అర్జునుడు, బావా కోరుకోవచ్చా అన్నాడు. కోరుకోవచ్చు, నేను చెప్పిన మాటలు తొట్ట దాకా వినలేదు నువ్వు, ఇదిగో మళ్ళా చెప్తున్నాను జాగ్రత్తగా విను అంటున్నాడు పరమాత్మ. మరి కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఏం చెప్పాడు, అది విన్న తర్వాత అర్జునుడు ఎవరిని కోరుకున్నాడు మీ అందరికీ తెలిసిన ఆ పద్యాలు కూడా మనం చెప్పుకోవాలి కాబట్టి మాట్లాడుకుంటున్నాం. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. స్వస్తి సర్వేషాం. మిగతాది రేపు చూద్దాం.